అక్కడ కోవిడ్ కారణాన్ని బట్టి ఇండియాకు వచ్చారు. వారు మన మధ్యలో ఉన్నారు. వారు బ్రదరు వర్తమానం చెప్పారు. రెండవ వర్తమానం నేనే. పొద్దాక మీరు చెప్పేది మేము వినం, సిస్టర్ గారు చెప్పాలి అని అనుకున్నాం. ఎందుకంటే సిస్టర్ గారు చెప్పే 2, 3, 4 మాటలైనా హార్ట్ టచ్ మాటలు ఉంటాయి. అది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. చాలా బ్రహ్మాండమైన మాటలు. ఇప్పటికే కాదు, మనం చనిపోయే వరకు ఉపయోగపడే మాటలు చెప్పుద్ది దేవుని ద్వారా. అంత మంచి మాటలు చాలా నాకు వినాలని ఆశ పుట్టి, ఈసారి మీరు 2 మీరు చెప్పొద్దు, సిస్టర్ గారు చెప్పాలి ఒకటే, మాకు వినాలని ఉంది అని చెప్పాను. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత ఆఖరి ప్రార్థన, చివరి ప్రార్థన, ఆశీర్వాదన అయిన తర్వాత భోజనాలు చేసుకుందాం. మనం ప్రేమ విందు. సిస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. ఈ సమయంలో మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా కృతజ్ఞతలు. పాస్టర్ కరుణాకర్ గారికి, పాస్టర్ గారికి కూడా నా ధన్యవాదాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ సమయంలో తండ్రి నాయన, మీ వాక్య పరిచర్య కొరకు నేను సిద్ధపడుతూ ఉంటుండగా నన్ను మీ ఆత్మతో నింపండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నాతో పాటు నాయన మీ మాటలతో ఆదరించమని, మమ్మల్ని సరిచేయమని, మా జీవితాలకు ఒక అర్థం వచ్చే విధముగా ఈ దినాన ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్న మాటలు ఉండునట్లుగా కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. జేమ్స్ చాప్టర్ 2 verse 19. చాలా. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఇక్కడ ఈ పత్రిక రాసింది కేవలము విశ్వాసుల కొరకే. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి మాట కూడా అన్యులకు కానే కాదు, మనకి మాత్రమే. కాబట్టి ఇక్కడ యాకోబు గారు రాసినప్పుడు ఆయన అక్కడ 17వ వచనం నుండి 22 వరకు మనం చదివితే 4 విధాలుగా విశ్వాసం గురించి ఉంటుంది. విశ్వాసాలు వేరే వేరే రకాలు కాదండి, విశ్వాసం ఒక్కటే. దాన్ని ప్రాక్టీస్ చేస్తాం కదా, దాన్ని మనం అనుసరించే విధానాలు 4 విధాలుగా ఇక్కడ యాకోబు గారు చెప్పారు. మొదటిది ఏంటంటే క్రియలు లేని విశ్వాసం మృతము, లేదంటే క్రియలు ఉండి విశ్వాసము లేకపోయినా, విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా మృతమే అని. రెండవదిగా దెయ్యముల యొక్క నమ్మకం. మూడోది ఏముంటుందంటే వ్యర్థమైన విశ్వాసం అని ఉంటుంది. నాలుగోది అబ్రహాం గారి గురించి చెప్తూ రక్షించబడే విశ్వాసం గురించి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 4 రకాల విశ్వాసాలు ఉన్నాయి. మామూలుగా మనందరికీ తెలుసు క్రియలు లేని విశ్వాసం మృతం అనేది ఆల్మోస్ట్ మనం ప్రాక్టీస్ చేసేదే అది. రెండోది ఏంటంటే దెయ్యముల విశ్వాసం, డెమోనిక్ ఫెయిత్ అంటారు ఇంగ్లీష్లో. దాని గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇది దెయ్యాలకున్న విశ్వాసం గురించి మనం తెలుసుకోవటానికి కాదు, మనలో ఉన్న కొంతమంది అటువంటి విశ్వాసం కలిగి ఉంటారు అని యాకోబు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. అది తెలుసుకుందామని చెప్పి ఈరోజు ఈ విషయం గురించి నేను మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుంది, క్రైస్తవులు మనం యేసుక్రీస్తు వారు ఉన్నారని మనం నమ్ముతాం, యేసుక్రీస్తు వారి దేవుడు ఒక్కడే నమ్ముతాం. అలాగే ముస్లిమ్స్ అల్లా గురించి నమ్ముతారు, మంచి డీడ్స్ చేస్తే జన్నత్ అంటే పరలోకం ఇస్తారని ముస్లిమ్స్ నమ్ముతారు. హిందువులు కూడా కొంతమంది దేవుళ్ళని ఆరాధిస్తారు, మంచి పనులు చేస్తేనో దేవుడు కరుణిస్తేనో
మోక్షానికి చేరుకుంటామని ఉంటుంది. ఇంకా నాస్తికులు ఉన్నారు, వాళ్ళు కూడా నమ్ముతారు. వాళ్ళు దేవుడిని నమ్మరు కానీ దేవుడు లేడని నమ్ముతారు వాళ్ళు. అలాగే ఇంకా బౌద్ధులు ఉన్నారు, వాళ్ళేమి నమ్ముతారంటే ప్రతిదీ ఈ ప్రపంచంలో మొత్తము దేని మీద కూడా ఆశ ఉండకూడదు అనేది మా నమ్మకం అంటారు. వాస్తవానికి మేము అన్నీ త్యజించామని వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళకే బలమైన కోరిక ఉంటుంది. మనకైనా 100 కోరికలు, వాళ్ళకున్న ఒక్క కోరికే చాలా బలిష్టమైంది. వాళ్ళ కోరికలన్నీ చంపుకోవాలి అన్న అదే కోరిక వాళ్ళది. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి యాకోబు పత్రికలో రాసింది కేవలము దేవుడు మనల్ని ఉద్దేశించే రాశారు. కాబట్టి మనం ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మాట్లాడే ప్రతి మాట కూడా మనకి ఖచ్చితంగా అర్థం అవ్వాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినా, రాంగ్ పర్సన్కి వెళ్ళిన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకరోజు ఒక భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి దాదాపు పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతుందంటే ఎప్పుడు ఎక్కడికి కలిసి వెళ్ళాలి వాళ్ళు బయటికి. ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేస్తారు. అయితే ఎన్నోసార్లు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి ఏదైనా దేశం వెళ్ళాలని ఎంతో ప్లాన్ చేసుకున్నా కూడా ఇద్దరు ఒకే కంపెనీ కాబట్టి ఒకేసారి లీవులు దొరకట్లా. అయితే లక్కీగా ఒక్కసారి మాత్రం ఒక 4 రోజులు సెలవు దొరికింది ఇద్దరికి ఒకేసారి. ఒక్కరోజు ముందు భర్తకి దొరికింది, తర్వాత రోజు నుంచి వైఫ్కి దొరికింది. సరే వేరే కంట్రీ వెళ్దామని చెప్పి ఫ్లైట్ టికెట్లు అన్నీ బుక్ చేసుకున్నారు. ఇంకా భర్త అన్నాడు, అమ్మ ఎలాగో ఒక్కరోజే కదా గ్యాప్, ముందు నేను వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులు ఒకసారి చూసుకుంటాను, ఆ హోటలు అవన్నీ చూసుకుంటాను, నెక్స్ట్ డే నువ్వు వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకుంటాను, మొత్తానికి 20 ఏళ్ల తర్వాత మనకు మంచి అవకాశం వచ్చింది అని అన్నారంట. సరే భర్త ముందు రోజు ప్రయాణం వెళ్ళాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఇంకొక ఫ్లైట్ ఎక్కాలి, ట్రాన్సిట్ ఫ్లైట్ ఎక్కాలి. ఆ ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు అక్కడ కొన్ని కంప్యూటర్స్ పెట్టి వచ్చిన ప్యాసింజర్స్ మీరు వాడుకోవచ్చు, ఇంటర్నెట్ మొత్తం ఫ్రీ, మీరు వాడుకోవచ్చు అని చెప్పారంట. సో ఈయన ఏం చేశాడు, ఎలాగో నెక్స్ట్ ఫ్లైట్కి చాలా టైం ఉంది, మా వైఫ్కి ఒక ఈమెయిల్ పంపిద్దాము, కాసేపు ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది కదా, నేను మధ్యలోనే ఆమెకి మెసేజ్ పెడితే అని. మామూలుగా మనం వేరే కంట్రీస్కి వెళ్తే ఫోన్లు పనిచేయవు కదా. సో ఆయన అలా అనుకున్నట్టు కూర్చొని ఒక మెయిల్ పంపించాడు. అంతవరకు మెయిల్ పంపించాడు. ఆయన సెండ్ చేసేటప్పుడు చిన్న పదాన్ని, ఆ పేరులో ఒక అక్షరం మారిపోయింది, పంపించేశారు. అది వేరే ఒక ఆవిడికి వెళ్ళిందనమాట. అక్కడ పరిస్థితి ఏంటి, ఆ లెటర్ రిసీవ్ చేసుకున్న ఆవిడ పరిస్థితి ఏంటి అంటే, ఆవిడ ఒక పాస్టర్ అమ్మగారు, ఆ రోజే పాస్టర్ గారు చనిపోతే సమాధి కార్యక్రమాలన్నీ ముగించుకొని అప్పుడే ఇంటికి వచ్చారు ఆవిడ. ఇంటికి వచ్చిన తర్వాత మరి పాస్టర్ గారు పెద్ద దైవజనుడు చనిపోతే చాలామంది కండోలెన్సెస్ చెప్తుంటారు కదా, మరి వాళ్ళకి రిప్లై ఇవ్వటము ఆవిడ బాధ్యత, అంతే కదా. సో ఏమన్నా మెయిల్స్ వచ్చినాయేమో చెక్ చేద్దామని చెప్పి ఆవిడ ఏం చేశారు, మెయిల్స్ ఓపెన్ చేయగానే ఎవరైతే ఆ మెయిల్ పంపించారో ఆ మెయిల్ ఈవిడికి వచ్చింది. అది చూసి గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ. వెంటనే కొడుకు వచ్చి చూసి ఆమెను గబగబా ఆమె షాక్లోకి వెళ్ళిపోయింది. తీసుకొని హాస్పిటల్కి ఏంటి ఫారెన్ కంటే 999 అంటారు, దానికి ఫోన్ చేశారంట, వచ్చేసి అంబులెన్స్లో తీసుకెళ్లారు. అయినా ఇంత ప్రమాదం మా మదర్కి ఏంటి, ఇప్పటిదాకా బాగానే ఉంది ఆవిడ, అసలు ఏమి చూసింది, ఎందుకు ఆవిడ అంత కంగారు పడి అంత షాక్లోకి వెళ్ళిపోయిందని కొడుకు కూడా ఆ మెయిల్ ఓపెన్ చేసి చూడగానే కొడుకు షాక్. ఆ మెయిల్ ఏంటి అంటే, ఆ భర్త ఏం రాశాడంటే, అమ్మా నేను చాలా సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యాను. ఆయన ప్రయాణం గురించి ఆయన రాశాడు, అమ్మా నేను చాలా సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యాను, ఇక్కడ ఇంటర్నెట్స్ అంటే కంప్యూటర్స్ చాలా ఉన్నాయి, సో మీకు నచ్చిన వాళ్ళకి ఈమెయిల్స్ అలా పెట్టుకోవచ్చు అన్నారు కాబట్టి నేను నీకు పెడుతున్నాను, రేపు నీ రాక కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను, రేపు నువ్వు ఈ టైంకి నా దగ్గర ఉంటావు, నేను గట్టిగా నమ్ముతున్నానని చెప్పాడు. ఈవిడ భర్త ఏమో చనిపోయాడు, అతనేమో వేరే ఉద్దేశంతో రాస్తే ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మనం వినే మాటలు కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాయి. మనము మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు కొన్ని మనకి నచ్చలే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అనుకో, ఆవిడ చివరికి ఐసీయూలో ఎండ్ అయింది. కాబట్టి మనం విన్న ఈ మాటలు ఏంటంటే, ఇవి దెయ్యముల యొక్క విశ్వాసము గురించి కాదు, మనలో ఉండేటటువంటి కొంతమంది విశ్వాసులు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారు అనే దాని గురించే ఇక్కడ ప్రస్తావించబడింది. దేవుడు ఉన్నాడు అనే విషయం దెయ్యాలకు తెలుసా లేదా? తెలుసు కదా. చూద్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము
15వ వచనం. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు? అంటే దెయ్యాలకి ఏం తెలుసు? యేసు తెలుసు, దైవజనులు కూడా తెలుసు. ఆ దెయ్యానికి ఏం తెలుసు? నువ్వెవరో, యేసెవరో మాకు తెలుసు. అంటే దెయ్యాలకి దేవుడెవరు, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉనికి దెయ్యాలకి ఖచ్చితంగా తెలుసు. కానీ ఏ రోజైనా ఒబీడియన్స్ చూపిస్తే ఆ దేవునికి విధేయత అయితే చూపించవు. కానీ దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్క దురాత్మకి కూడా తెలుసు. తెలిసినా కొన్నిసార్లు మనం కూడా, మనలో చాలామంది ఉంటారు దేవుడు ఉన్నాడని తెలుసు, ఎగ్జిస్టెన్స్ ఆయన అంటే ఆయన సృష్టించిన ఈ సృష్టిలో మనం ఉన్నాం కాబట్టి దేవునికి మరుగై ఉండేది ఏదీ లేదు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా విధేయత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి కదా. కానీ చాలామంది అలా ఉండరు. దేవుడు ఉన్నాడని తెలుసండి. దెయ్యాలకి ఎలా తెలుసో మనకి కూడా, మనలో చాలామందికి దేవుడు ఉన్నాడని తెలుసు. కానీ ఆ ఒబీడియన్స్, ఆ అనుసరణ అనేది, దేవుడు ఉన్నాడు అనే ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని అనుసరించలేకపోతున్నారు చాలామంది. ఒక సండే స్కూల్లో ఒక టీచర్ గారు పిల్లలకి ఈ యోర్దాను నది గురించి చెప్తాంట. 2 పాయలు మోషే టైంలో దేవుడు యోర్దాను నదిని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలీలందరినీ దేవుడు సముద్రం మధ్యగా, క్షమించాలి, ఎర్ర సముద్రం మధ్యగా దేవుడు ఆరిన నేల మీద నడిపించాడు అని చెప్పేసి ఆ సండే స్కూల్ టీచర్ పిల్లలకి చెప్తుంటే ఒక పాప అంట అసలు చాలా ఎగ్జైటెడ్గా చప్పట్లు కొట్టేసిందంట. ఎందుకు చప్పట్లు కొడుతున్నామంటే, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు, ఒక సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీని నడిపించంటే దేవుడు చాలా గొప్పవాడు కదా అని ఆ పాప అనిందంట. అంటే ఆ సండే స్కూల్ టీచర్ అంటారంట, అదేం కాదు, పేరుకే అది సముద్రం, కానీ చాలా చిన్నదే, మొలలోతు నీళ్ళే ఉంటాయి, కాబట్టి నువ్వు అంతేం ఎగ్జైట్ అవ్వక్కర్లేదని నా పాపకి చెప్తుంటే ఆ పాప ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టేసి ఇంకా చాలా చాలా ఆనందించేస్తుందంటే, ఇప్పుడెందుకు ఆనందిస్తున్నావంటే, మరి ఆ మొలలోతు నీళ్లలోనే ఫరో సైన్యాన్ని, కొన్ని వందల ఫరో సైన్యాలని, రథాలని అందులో ముంచి దేవుడు చంపేశాడు కదా, మరి ఇంకా అదెంత గొప్ప సంగతి అని ఆ పాప ఇంకా గొప్పగా సంతోషించిందంట. కాబట్టి మన ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే, చెప్తున్నది ఎవరు? సండే స్కూల్ టీచరు. కానీ వింటున్న ఆ బిడ్డకు ఉన్నటువంటి విశ్వాసము, ఆ గురి, ఆ దృష్టి, ఆ అనుసరించే విధానము చాలామందికి ఆ సండే స్కూల్ టీచర్ లాగే ఉండట్లేదు. మనము ఏమి అనుసరిస్తున్నాము, ఎవరిని అనుసరిస్తున్నాము అనేది మన విశ్వాసంలో ఖచ్చితంగా మనం గమనించుకోవాల్సిన విషయాలన్నమాట. దేవుడు ఉన్నాడని చాలామందికి తెలిసినా ఎందుకు దాన్ని ప్రాక్టీస్లో పెట్టలేకపోతున్నారంటే, చిన్నతనం నుంచే క్రైస్తవులు వింటూనే ఉంటారు, అయినా కూడా ఒక నిర్లక్ష్య ధోరణి. అది నేను ఇప్పుడు సండే స్కూల్ టీచర్ గురించి చెప్పాను, కానీ బైబిల్లో కూడా ఉంది చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం సగం నుంచి చూద్దాం. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కయీను హేబేలు అంటే ఎవరండి? మొదటి మనుషులకు పుట్టినటువంటి మొదటి సంతానము. సో వాళ్ళు హేబేలు, కయీను. వారేంటంటే, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అక్కడ కయీను, హేబెలు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. అర్పణలు తెచ్చారు అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు ఆల్రెడీ చెప్పే ఉంటారు, మన పిల్లలు మనతో పాటు చర్చికి వస్తున్నారు, ప్రార్థన అంటే కళ్ళు మూసుకుంటున్నారు, కానుక సమయంలో కానుకలు వేస్తున్నారు, కొంతకాలం తర్వాత రక్షించబడితే ప్రభు బలలో పాల్గొంటున్నారంటే అర్థం ఏంటి? మనము వాళ్ళకి చెప్తూ ఉన్నాము, వాళ్ళ డైలీ ప్రాక్టీస్లో మనల్ని చూస్తున్నారు, వాళ్ళు మన నుంచి నేర్చుకుంటున్నారు, మనము కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. అలాగే ఈ కయీను, హేబెలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు చెప్పే ఉంటారు, ఆదాము హవ్వలు ఖచ్చితంగా దేవునికి శ్రేష్టమైన అర్పణలు ఇవ్వాలి అని చెప్పే ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, మీరు చదివింది, కయీను
ఫలము పంటలో కొంత యెహోవాకు తెచ్చాడంట. ఆయన ఏం చేశాడు, ఆయనకు పండిన పొలంలో ఏదో ఒకటిలే అని తెచ్చాడు. కానీ హేబేలు ఏం తీసుకొచ్చాడు, శ్రేష్టమైనవి క్రొవ్వినవి తీసుకొని వచ్చి ఇచ్చాడంట. ఆ 2 అర్పణలో ఎంత తేడా ఉందండి. ఎంతో కొంత ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానీ, దేవునికి ఇచ్చేటప్పుడు కానీ, దైవజనునికి ఇచ్చేటప్పుడు కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన ధోరణి, అందరి గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో ఒకటిలే అబ్బా ఇచ్చామని పేరుకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంట్లో ఉపయోగపడని తెచ్చి అక్కడ పెట్టి చాలా గొప్పగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదో గిటారో లేకపోతే ఏదో ఉందనుకోండి, వాళ్ళకు ఉపయోగపడేదైతే ఉంచుకుంటారు, ఉపయోగపడని తెచ్చి అక్కడ పెట్టుకోవడం ఏం చెప్తారు, దేవునికి మేము ఇచ్చాము అనుకుంటారు. దాన్ని ఏమంటారు, ఏం ప్రాక్టీస్ అంటారు, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుని ఎగ్జిస్టెన్స్ తెలుసు, దేవునికి మనము శ్రేష్టమైనది అర్పించాలని తెలిసి కూడా ఇక్కడ కయ్యను హేబెలు ఎంత డిఫరెన్స్ ఉందండి. అందులో తర్వాత దేవుడు ఏమంటున్నాడు ఆయన్ని, కయ్యను మొహం చిన్నబుచ్చుకుంటే నీ కోపమేలా సత్క్రియ చేసిన ఎడలా నీవు తలెత్తుకోవా అని అన్నాడు. అంటే దేవునికి ఎంతో కొంత ఇచ్చేది ఖచ్చితంగా సత్క్రియ కానే కాదు. దేవునికి ఇవ్వవలసినది శ్రేష్టమైనదే దేవునికి ఇవ్వాలి, అది మాత్రమే సత్క్రియ దేవుని దృష్టిలో. తర్వాత ఈ దెయ్యాలకి ఇంకా ఏం తెలుసండి, యేసు యొక్క దైవత్వం గురించి కూడా తెలుసు. అవునా, ఆయన దేవుని కుమారుడని దెయ్యాలకి తెలుసు. మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము  చాలు. లూకాసు వార్త 4వ అధ్యాయము 41వ వచనం. చాలు. దెయ్యాలు ఏం చెప్తాయి, నీవు దేవుని కుమారుడివి అని కేకలు వేస్తాయి. అంటే దెయ్యాలకి ఏం తెలుసు, ఆయన దేవుని కుమారుడు అని తెలుసు. అయినా కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాయి, ఆయన యందు నమ్మకం ఆయన ఉన్నాడని తెలుసు, ఆయన దేవుని కుమారుడని తెలుసు. అయినా కూడా ఆ విచ్చలవిడితనం ఏమనాలి, దెయ్యములు ప్రతి ఒక్కరికి హాని చేసే మనసే ఉంటుంది కదా. అలాగే మనలో కొంతమంది ఉంటారు, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుని దైవత్వం గురించి తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్య ధోరణి అనమాట. ఆ నిర్లక్ష్య ధోరణి ఎంతవరకు దారి తీస్తుందంటే మన ఉనికికే ప్రమాదమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఉంటుంది కొంతమంది విశ్వాసుల్లో. అలాంటి వాళ్ళు ఎవరో బైబిల్లో కూడా ఉన్నారు. ఒకసారి మనం చూద్దాము. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. మనకందరికీ తెలుసు అబ్రహాము లోతు వాళ్ళ అంటే ఆ స్టార్టింగు వాళ్ళు అబ్రహాం గారు తన తండ్రి ఇంటిని విడిచి రావటం ఇవన్నీ మనకు తెలుసు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. అక్కడ ఒక చిన్న వచనాన్ని మనం మాట్లాడుకుందాము. చాలండి. లోతు అబ్రహాము వాళ్ళు విడిపోవలసిన రోజు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తాను, లేదా నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమర వైపుకి వెళ్తాను అని వాళ్ళు ఒక వడంబడిక చేసుకున్నారు. ముందు ఫస్ట్ ప్రయారిటీ లోతు గారికి ఇచ్చారు. లోతు గారు ఒక ప్రదేశాన్ని చూశారంటే చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం, చాలా కళ్ళకి రమ్యంగా ఉంది. రమ్యంగా ఉండగానే ఆయన అది చూస్ చేసుకున్నా, నేను ఇటు వెళ్తానన్నాడు. వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత 12-13 వచనాలు చూడండి. చాలు చాలు. లోతు ఏం చేశాడు, సొదొమ గొమొర్రా అను ఆ ప్రదేశాలకి అక్కడ దగ్గరలో ఆయన గుడారం వేసుకొని అక్కడ కాపురం ఉన్నారు.
అక్కడ ప్రజలు దేవుని దృష్టికి బహుపాపులంట. అటువంటి ప్రదేశానికి లోతు గారు వెళ్ళారు. ఆయన ముందు జనాలను చూశాడా? లేదు. ఆ ప్రదేశం చాలా అందంగా ఉందంట, అందుకని వెళ్ళిపోయి అక్కడ గుడారం వేసుకున్నాడు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మనం చూస్తే ఆయన భార్య, ఆయన కుమార్తెల విషయంలో ఏం జరిగింది? భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కుమార్తెలు అంటే ఒక కొత్త జనరేషన్కి కారణమయ్యారు. తండ్రితోటే బిడ్డలను కనేసి ఒక కొత్త జనరేషన్కి కారణమైపోయారు. ఇప్పుడు అవి మనం మాట్లాడుకోవట్లేదు. కానీ లోతు గారు ఏమి చూసి అక్కడికి వెళ్ళారు? చాలా అందంగా ఉందని వెళ్ళారు. ఈ రోజుల్లో ఎంతమంది అందంగా కనిపించే చర్చెస్కి వెళ్ళట్లేదండి? అక్కడ దేవుని దైవత్వం ఉంటున్నదా లేదా? లేఖనాల్లో ఎన్నో చోట్ల మనం చూస్తూ ఉంటాము. కంటికి బాగానే ఉన్న ప్రదేశాలు దేవుడు ఎన్నో, మనం కొన్ని జోక్సో లేకపోతే కొన్ని సర్మన్స్లోనో చెప్తూ ఉంటారు. దేవుడే చెప్తున్నాడంట, అయ్యా నన్ను కూడా గెంటేశారు ఆ మందిరంలో నుంచి. అక్కడ కావాల్సింది ఆడంబరము, అక్కడ కావాల్సింది డబ్బు, పదవి అని చెప్పి దేవుడే చాలా మందిరాల్లో బయట ఉంటున్నాడంట. ఎందుకంటే మందిరంలోకి రాలేకపోతున్నా అంటే అర్థం ఏంటి అంటే ఆ మందిరం ఎటువంటి వాళ్ళతో నిండబడి ఉంటుంది. కళ్ళకి అందంగా కనిపించినంత మాత్రాన నేను బాగా మంచిగా ఉండే చర్చెస్ బాగోవు, అక్కడ దైవత్వం లేదని చెప్పట్లేదు. కానీ కొన్ని మందిరాలలో మన దైవికమైనటువంటి వాతావరణం కనిపిస్తుందా? ఈ రోజుల్లో చాలా మందిరాల్లో అటువంటి దైవిక వాతావరణం కనిపించట్లేదు. అదే అక్కడికి వెళ్తే మన పరిస్థితి ఏమవుద్ది అంటే ఈ లోతుగారిలాగే ఒకానొక రోజున ఎక్కడ ఎండ్ అవుతామో మనకి తెలీదు. ఎందుకంటే అక్కడ హెచ్చరికలు ఉండవు ఆ మందిరంలో. అక్కడ ప్రతిదీ కూడా మీకు నచ్చినట్టే, మనకు నచ్చినట్లే ఉంటుంది. అక్కడ ముఖ్యంగా అక్కడ ఉండేది ఏంటి అంటే ఆధ్యాత్మిక నిర్లక్ష్యం. ఆధ్యాత్మిక జీవితం మీద నిర్లక్ష్య ధోరణి అక్కడ ఉంటుంది. ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో ఎవరికీ తెలియదు. అక్కడ సింగపూర్లో ఒక చర్చ్ ఉందండి. అది నాకు తెలిసి ఏసియాలోనే పెద్ద చర్చ్. అవునా? ఏసియాలోనే పెద్ద చర్చ్ అనమాట. అంత పెద్ద చర్చ్ ఉంది, 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. ఒక సెర్మన్కే దాదాపు 25 లక్షల మంది దాకా వస్తారు. 25 లక్షల మంది దాకా వస్తారు. ఒక రోజుకి 4 జరుగుతాయి. అలాగా 2 పాస్టర్ గారు వచ్చి వాక్యం చెబుతారు, మిగతా 2 స్క్రీన్ మీద వాక్యాలు. అయ్యే ఇక్కడ ఈరోజు కొంతమంది ప్రాక్టీస్ చేస్తుంది ఏంటంటే అక్కడికి వచ్చి అది చూసి అక్కడ ప్రేరేపితమై ఇక్కడికి వచ్చి అలాంటి సంఘాలు డిజిటల్ చర్చెస్ పెట్టారు. అక్కడ ఆ పాస్టర్ గారు 2 సెర్మన్స్కి వస్తారు, మిగతా 2 స్క్రీన్ మీద వేస్తారనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే 4 అంతస్తులు కదా, మనం లోపలికి వచ్చేటప్పుడే కొంతమంది ఉంటారు ఆ చర్చి బ్యానర్ వేసుకుని, టీషర్ట్ వేసుకొని, ఒక బాస్కెట్ పట్టుకొని దానిలో ప్రభు బల్ల ఉంటుంది. అంటే ద్రాక్ష రసమును ఒక బిస్కెట్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారండి. అందులో ఎవరు రక్షించబడ్డారో ఎవరు రక్షించబడలేదు ఎవరికి తెలియదు. వీళ్ళు కూడా కొంతమంది మొదటిసారి వచ్చారు, వాళ్ళకి ఏంది ఏదో తినడానికి ఇస్తున్నారు అనుకుంటారు, వస్తారు తింటారు. అక్కడ ప్రత్యేకంగా ప్రభు బల్ల కొరకు ఒక సమయం కూడా ఉంటుంది. లోపలికి వస్తాను తినుకుంటూ వచ్చి మళ్ళీ అది పడేయడానికి అక్కడే డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అటువంటి ఆ చర్చి ఏసియా ఖండం మొత్తంలో నెంబర్ 1 చర్చ్ అండి. లక్షల మంది వస్తారు. అక్కడ దైవికమైన వాతావరణం ఉందా? దాని అందాన్ని చూసి మనం వెళ్తే నోవా ఓడలా ఉంటుంది ఆ చర్చ్. అంత అందమైన కొన్ని కోట్లు పెట్టి కట్టిన చర్చి, కొన్ని లక్షల మంది ప్రతి వారము అటెండ్ అయ్యే ఆ చర్చిలో అంత అందంగా ఉన్న దైవికత్వం లేకపోతే అక్కడికి వెళ్ళే నీకు నాకు ఏంటి క్షేమం? మనం ఆధ్యాత్మికంగా ఎదగగలమా? మరి దెయ్యాలు కూడా అంతే. దెయ్యాలకి తెలుసు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని, కానీ నిర్లక్ష్యం. అది పట్టించుకోవాల్సిందేదో అదే ఆ దెయ్యాలు పట్టించుకోవు. 3వ విషయం చూద్దాము. లూకాసు వార్త 8వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము చాలండి. పాతాళ లోకమునకు అంటే వాటిని పంపించొద్దు అని ఆయనని వేడుకొనేయంట. అంటే పాతాళం అనేది ఉన్నది అని ఆ దెయ్యాలకి తెలుసు.
పాతాళానికి పంపించొద్దు అని వేడుకున్నాయి అంటే పాతాళం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిన వారు తిరిగి ఎప్పటికీ రారు, అది చాలా వేదనకరమైన ప్రదేశం అని దెయ్యాలకి తెలుసు. తెలిసినా ఎలా ఉన్నాయండి? యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నాయా? అలాగే మనలో చాలామందికి పరలోకం ఉందని తెలుసా లేదా? పరలోకం ఉందని తెలుసు, పాతాళం ఉందని తెలుసు, అయినా ఎంత నిర్లక్ష్యం కదా! ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే, దేవుడు మనకి కొన్ని, అంటే ఆ విశ్వాసమే కాకుండా కొన్ని, మనం పరలోకం చేరాలంటే కొన్ని ఖచ్చితంగా మనం పాటించవలసినవి ఉన్నాయి. అవన్నీ విషయాల్లో కూడా నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. ఆ నిర్లక్ష్య ధోరణి దేవుడు ఉన్నాడని తెలిసి ఇంకా మనం, వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే సంఘంలోనే ఉంటారు. దైవజనులతో కలిసి తిరుగుతుంటారు, మంచి విశ్వాసులతో కలిసి తిరుగుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి ఏమి ఉండదంటే పాతాళం ఉంది, దానికి ఒక రోజు వెళ్ళాలి అనే భయము మర్చిపోతారు. పరలోకం ఒకటి ఉంది, అది మన గురే అయి ఉండాలి అని మర్చిపోతారు. ఎక్కువ మంది ఈ రోజుల్లో ఎక్కడ పడిపోతున్నారు అంటే ఆ పరలోకాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారంటే ధనాపేక్షతోటే చాలామంది కూడా పరలోకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దానిలో ఎవరి దాకో ఎందుకు ఇస్కరియోతు యూదా గురించే మనం మాట్లాడుకోవచ్చు. ఆయనేం విశ్వాసులతో తిరగలేదండి, దేవుని కుమారునితోటే తిరిగాడు. ఇస్కరియోతు యూదాకి తెలియదా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని? ఆయన సిలువలో తన ప్రాణం అర్పించబోతున్నాడని తెలుసు, మన పాపముల కొరకే ఆయన అర్పించబోతున్నాడని తెలుసు. ఆయన ప్రాణం అర్పించిన తర్వాత మూడవ దినం తిరిగి లేస్తాడని తెలుసు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తాడని తెలుసు. వెళ్ళిన తర్వాత మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాడు, మనందరం ఒక దినాన అక్కడికి వెళ్ళవలసిన వారం అని తెలిసి కూడా యేసుక్రీస్తు వారితోటే తిరిగినటువంటి ఇస్కరియోతు యూదా దేని మీద దృష్టి ఉంచాడండి? కేవలం ధనం మీద దృష్టి ఉంచాడు. మనలో ఎంతమంది డబ్బు మీద దృష్టి ఉంచి దేవునికి దూరంగా అయిపోతున్నాం? డబ్బు మీద దృష్టి ఉంచి మనకి తెలియని కూడా తెలియదు, ఈ డబ్బు మీద దృష్టి ఉంచి మనం దేవుని సన్నిధికి దూరం అవుతున్నామని గ్రహింపు కూడా లేని స్థితిలో ఎంతోమంది ఉన్నారండి ఈ రోజుల్లో. ఇక్కడికి వెళితే ఏంటి లాభం, అక్కడికి వెళితే ఏంటి లాభం? ధనాపేక్ష అంటే మందిరాల్లో డబ్బు ఇస్తారని కాదు, అక్కడికి వెళితే మాకొక మేలు జరుగుతుంది. ఈ రీసెంట్గా నేను కొంతమంది అంటే ఒకళ్ళు షేర్ చేసుకోవటం, నేను నాతోటే షేర్ చేసుకున్నారు. ఒక ఫ్యామిలీ చర్చి మానేసింది. ఎందుకమ్మా చర్చికి రావట్లేదు అని అడిగితే, ఇక్కడికి వస్తే ఆశీర్వాదాలు లేవట, అప్పులు పోవట్లేదంట. ఏంటండి అప్పులు పోవటానికి ఏంటండి మనం మందిరానికి వచ్చేది? అప్పులు పోవటానికా? అంటే ఆశీర్వాదం అంటే ఏం కావాలి? ఆశీర్వాదం అంటే ఎటువంటి ఆశీర్వాదం? ఇక్కడ ఉండేది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదమే. నీ యొక్క గురి పరలోకమైతే ఆ గురిని నువ్వు సార్థకం చేసుకోవటానికి నడిపించేదే మందిరం అవుతుంది. కానీ నీ అప్పులు తీరటానికో, లేకపోతే నువ్వేమనుకుంటే అది జరిగితే మందిరము, లేదంటే వద్దు అంటే అది ఎలాగవుతుంది? పోనీ నిజంగానే ఇక్కడికి వచ్చావు, మరి ఈ మందిరంలో నీకు ఆశీర్వాదం అంటే వాళ్ళు అనుకునే ఆశీర్వాదం వచ్చింది, ఒక ఇల్లు కొనుక్కున్నామో లేకపోతే మంచి ఉద్యోగం వచ్చిందో అనుకుందాము, కానీ దాన్ని నువ్వు పట్టుకొని వెళ్ళిపోతావా? నేను ఎప్పుడు ఒకటి జ్ఞాపకం ఉంచుకుంటా అండి. మా మదరు, ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ, తను ఉద్యోగం వచ్చిన కొత్తల్లోనే ఎప్పుడో, అసలు మేము పుట్టలేదన్నమాట, నేను పుట్టడానికి 10 సంవత్సరాల ముందే మా మదర్ ఒక ఇల్లు కట్టుకున్నారు. ఒంగోలులో కొనుక్కొని అక్కడే ఇల్లు కట్టుకున్నారు. తర్వాత ఏదో పరిస్థితిలో మా బ్రదర్ ఇల్లు అమ్మేస్తే మా మదర్ చనిపోయేంత వరకు కూడా ఎప్పుడు ఆ విషయం గురించి గొడవ చేస్తూనే ఉండేది. నా ఇల్లు అమ్మేశాడు అని ఎప్పుడు అంటుండేది. నేను అనేదాన్ని, అమ్మ ఇల్లుంటే ఏమవుద్ది, ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్లేస్ బాగానే ఉంది కదా, ఆవిడకి ఉండటానికి ఒక ప్లేస్ ఉంది, తినడానికి తిండి ఉంది, అంతా బాగుంది, కుటుంబంతో కలిసి ఉన్నావు, ఎప్పుడు ఐలంటే నాది నాకుంటే ధైర్యం కదా అనేది. మరి మా మదరు 2014లో సింగపూర్ వచ్చి అక్కడ చనిపోయారు. ఆ ఇల్లు కానీ ఆవిడతో వచ్చింది ఏంటండి? ఇల్లు రాలేదు. ఎప్పుడు చనిపోయే ముందు రోజు కూడా మా మదర్ అదే అంటుంది, అమ్మ ఆ ఇల్లు అమ్మేశానమ్మా, నేను అమ్మి నీకు కొంత డబ్బులు ఇవ్వలేకపోయానమ్మా, నాదంటూ నాకు లేకుండా పోయిందమ్మా. ఉండి ఏంటి నీదంటూ నీతో వచ్చేది? ఆఖరికి మన శరీరం కూడా మనతో రాదండి.
మనం ఎంతో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు డబ్బున్నా లేకపోయినా ప్రేమించేది ఒక్కటే, చాలా అమితంగా ఎవరు దేన్ని ప్రేమిస్తారంటే మన శరీరాన్ని మనం ప్రేమించుకున్నాం. దాని తర్వాత ఇంకేదైనా తల్లిదండ్రులు రానివి, పిల్లలు రానివి, డబ్బు రానివి, ఏదైనా సరే మన శరీరానికి మనం చేసుకున్న తర్వాతే, దాన్ని ప్రేమించిన తర్వాతే మనం మిగతా అదేనైనా ప్రేమిస్తాం. అటువంటిది చనిపోతే మన శరీరమే మనతో రాదు. ఇంకెందుకండి మనకి దేని గురించి మనకు ఆపేక్ష? అంతేనా? మరి దెయ్యాలకి ఈ విషయం తెలుసు కదా. తెలిసినా అవి ఎలా ఉంటాయి అంటే దేవునికి వ్యతిరేకతే, అవిధేయతే, ఆ రెబెలియస్ నేచర్ అంటారు కదా, తిరుగుబాటుతనము దెయ్యాలకి ఉంటుంది. అలాగే ఇంకొక విషయం చూసుకుందాము. యూదా పత్రిక 6వ వచనం. చాలు. అక్కడ ఏమనుందంటే ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున, అంటే ఆ తమ ప్రధానత్వం నిలుపుకొనక పడిపోయిన దేవదూతలు ఎవరంటే దురాత్మలే. వాళ్ళ గురించి అక్కడ మాట్లాడుతూ మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అంటే అక్కడ 2 జరిగిన ఈ పనులు. ఒకటి ఏంటి అంటే వాటిని తీర్పు వరకు కటిక చీకటిలో బంధించాడంట, భద్రం చేశాడంట దేవుడు. అంటే యేసుక్రీస్తు వారికి ఏముందండి? దేవునికి అధికారం ఉంది, తీర్పు తీర్చేటటువంటి అధికారం ఉంది, వాటిని బంధించేటటువంటి శక్తి కూడా దేవుడికి ఉందన్నమాట. అయినా సరే తీర్పు అనేది ఒకటి ఉందని తెలుసు. మనం ఖచ్చితంగా నరకానికి వెళితే ఆ బంధకాల్లో ఉండిపోవాల్సి వస్తుంది అని తెలిసి కూడా ఆ దురాత్మలు, ఆ దయ్యములు ఎలా ఉన్నాయి అంటే దేవుణ్ణి అంగీకరించే మనస్సు లేదండి. అలాగే మనలో ఎంతోమంది పరలోకము తీర్పు ఉందని తెలిసి ఎంత ధైర్యంగా ఉంటామండి. దేవునికి మనల్ని శిక్షించే అధికారం దేవుడికి ఉందని తెలిసిన మనం ఎంత ధైర్యంగా ఉంటాము. చాలాసార్లు అంటే మేము ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోము. ఏంటి అంటే ప్రభువా, నిన్ను ఎదుర్కొనే దినమున సిగ్గుపడనక్కర్లేని వారిగా మేము ఉండాలి. ఎందుకు అంటే ఆ తీర్పు అనేది అంతమంది చనిపోయిన, అంటే పరలోకం వెళ్ళిన వాళ్ళందరి ముందు దేవుడు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా తీర్పు తీరుస్తున్నప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ ఒక స్టేజ్ ఉందండి. ఆ స్టేజ్ మీద మిమ్మల్ని సన్మానిస్తే ఎంత బాగుంటుంది, మిమ్మల్ని అవమానిస్తే ఎలా ఉంటుంది. అలాగే పరలోకంలో కూడా తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ దినాన మనల్ని శిక్షించటానికి, మమ్మల్ని సన్మానించటానికి దేవునికి అధికారం ఉంది, శక్తి ఉంది. అది ఉందని తెలిసి కూడా మనకెందుకు అంత నిర్లక్ష్యం? ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టట్లేదు. సమయానికి రావాలంటే సమయానికి రాలేము. ప్రార్థన చేయమంటే ఇంకెవరైనా చేస్తారని ఎదురు చూస్తాం, కానీ ఇది నాకు చాలా గొప్ప భాగ్యమని ప్రార్థన మనం ముందు ఎందుకు ఉండం? మనం ఆరాధన అంటే ముందెందుకు ఉండము? ఎక్కడికైనా సువార్త చెప్పాలి అంటే మనం ఎందుకు ముందుకుండము? దేవుడు తీర్పు తీర్చే విధానంలో ఒకటి చాలా భయంకరమైనది ఒకటి ఉందండి. అది చూసి మనం ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. చాలు చివరి చదవండి. పిరికివారు, అక్కడ కొంతమంది లిస్ట్ ఉంది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు అందరినీ కూడా దేవుడు ఎక్కడ పడేస్తున్నాడంటే అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంటే దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఒక డెస్టినేషన్ ఉంది. అదేంటి అంటే అయితే పరలోకం, లేదంటే ఈ అగ్ని గంధకములతో కూడినటువంటి అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ఎవరు తీర్పు తీరుస్తారు? అక్కడికి పంపించే అధికారం ఎవరికి ఉందంటే
దేవాది దేవునికి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. అలా ఉందని తెలిసి కూడా మనం ఎందుకు పిరికితనాన్ని వదిలిపెట్టమండి. అక్కడ చాలా లిస్ట్ ఉంది, అదైతే మళ్ళీ పెద్ద ప్రసంగమే అవుతుంది. మొదటి వాళ్ళ గురించే మాట్లాడుకొని మనం ముగించుకుందాము. ఫస్ట్ చెప్పిన లిస్ట్ ఏంటి? వ్యభిచారుల గురించి చెప్పలేదండి. అక్కడ మనం అందరం ఏమనుకుంటారంటే వ్యభిచారము, దొంగతనము ఇవి చాలా భయంకరం అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో పిరికివారు ఫస్ట్లో వచ్చారు. ఫస్ట్లో ఉన్నది ఎవరు అంటే పిరికివారు అన్నమాట. పిరికివారిని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అంటే దేవుడు దెయ్యాలు దేవుడు ఉన్నాడని విశ్వసించి, కానీ ఆయన యందు ఏది విశ్వాసం ఉంచాలో అది ఉంచట్లా. ఉన్నారని తెలుసు అంతే, ప్రాక్టికల్గా తెలుసు. కానీ అంటే ఒక మేధావితనం, ఇంటలెక్చువాలిటీ అంటారు కదా, ఇంటలెక్చువల్గా దేవుడే అని తెలుసు. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఆ ఒబీడియన్స్, ఆ విధేయత వాళ్ళకి ఎలాగలేదో, దేవుడు తీర్పు తీర్చే దినం వరకు కూడా ఆ దినము ఆయనకు ఆ శక్తి ఉందని తెలిసి కూడా అవి ఎలాగా దెయ్యాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయో, పిరికితనంగా ఉంటున్నాయో. మనలో ఎంతమంది పిరికితనంగా లేరు? దేవుని సువార్త చెప్పాలి అంటే, ఎవరికైనా చెప్పాలంటే ఎంత భయమో. మనం పక్కన వాళ్ళకి, మన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఒకప్పుడు అంటే బైబిల్ గ్రంథంలో నుంచే ఏదో నేను వీళ్ళు చెప్పింది చెప్పట్లా. ఫస్ట్ టైం పేతురు గారు వాళ్ళు ప్రసంగించినప్పుడు 3,000 మంది 5,000 మంది ఒకే రోజు ఒక్క ప్రసంగానికే దేవునిలోనికి చేర్చబడితే, ఇప్పుడు 5,000 ప్రసంగాలైన ఒక్క వ్యక్తి రక్షణలోనికి వస్తున్నాడా? ఎందుకని? చెప్పే ఆసక్తి మనలో ఉండట్లేదు, వాళ్ళని తీసుకొచ్చే ఆ ఆసక్తి మనలో ఉండట్లేదు. ఏమనుకుంటారో, మందిరానికి రండి అని చెప్తే ఏమనుకుంటారో, మనతో స్నేహం వదిలేస్తారేమో, దేవుడిని నమ్ముకోండి అని చెప్తే వాళ్ళు మనల్ని విడిచిపెట్టేస్తారేమో అనే పిరికితనం. బయటికి వెళ్ళి చెప్పాలంటే అమ్మ కొట్టేస్తారేమో అనే పిరికితనము. ఈ పిరికితనం ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలి అంటే, ఆఖరికి ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాటలన్నీ కూడా ఎవరి గురించి చెప్పబడినాయి అంటే విశ్వాసుల గురించే చెప్పబడినాయి. మనలో ఎంతమంది ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నారు? వాళ్ళందరిది నథింగ్ బట్ డెమానిక్ ఫెయిత్. వాళ్ళ విశ్వాసం ఎటువంటిది అంటే, వాళ్ళ ప్రాక్టీస్ చేసే విధానం ఏంటి అంటే, కేవలము ఈ దురాత్మలకి, ఈ దెయ్యాలకి ఎటువంటి విశ్వాసం ఉందో అటువంటి విశ్వాసమే ఉంది. ఆ నమ్మకం, విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, ఆయన దైవత్వం నమ్ముతున్నారు, ఆయన తీర్పు తీర్చే శక్తి ఉందని నమ్ముతున్నారు. కానీ మన పని మందే. అలాగా ఆ స్థితిలో మనం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటలు ఖచ్చితంగా ఇక్కడ నిలబడినటువంటి అంటే దైవ సేవకుని ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ బాణాలు మన వైపు కాదని మనం పక్కకి వెళ్ళిపోతే బాణాలు పక్కన వాళ్ళకి తగులుతాయి, మనకి ఏది తగలదు. ఆఖరికి మన పరిస్థితి ఏమవుతుందో ఈ దయ్యాల విశ్వాసం లాగే అయిపోతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం ఎటువంటిది? క్రియలుండి విశ్వాసం లేదా, విశ్వాసం ఉండి క్రియలు లేవా? ఆ విషయం మనకు తెలుసు. కానీ దెయ్యములు అన్నీ నమ్ముతున్నాయి. దేవుని గొప్ప ఏమంటారు దైవత్వాన్ని నమ్మి కూడా ఈ లూసిఫర్ని అంటే సాతానుని మాత్రమే అవి వెంబడిస్తూ వాళ్ళు అది వెళ్ళే స్థితి కూడా తెలిసి కూడా భయం లేకుండా ఎలా ఉన్నారో, మనలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని మనం సరి చేసుకొని, ఆ విశ్వాసం కాదు మనకు కావాల్సింది. ఆ యాకోబు పత్రికలో చెప్పినటువంటి 4వ మాట ఉంటుంది. ఈ అబ్రహాము గారు విశ్వాసాన్ని బట్టి అని ఉంటుంది. ఆయన పరలోకాన్ని ఎలా స్వతంత్రించుకున్నారో మనము కూడా రక్షించబడే విశ్వాసము మనకు ఉండాలి. రక్షించబడే విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనం ఇవన్నీ కూడా అధిగమిస్తాం. కనుక మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఏ అంశంలో ఎక్కడ మనం చేసే ప్రాక్టీస్ రాంగ్ అవుతుంది? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆఖరి ప్రార్థన, చివరి ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, స్తోత్రాలు నాయన, వందనాలు. మహిమగల రాజా, మేము ఎలాంటి మనస్తత్వం